ప్రైజ్ ది లార్డ్. దేవుడి అత్యున్నతమైన నామమున మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి దినములో మనం ఈ విధంగా దేవుని యొక్క మాటలను వినడానికి సిద్ధపడగలుగుతున్నాం. మన దేవుడు ప్రేమమయుడు, మన దేవుడు కృపామయుడు, మన దేవుడు మనపైన ఎప్పుడు కూడా జాలి చూపించే దేవుడే. కాబట్టి మనము నశించిపోకుండా సజీవులంగా ఉన్నాం కదా. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 19వ వచనం. సామ్ చాప్టర్ 103 verse 19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయుచున్నాడు. The Lord has established his throne in the heavens and his kingdom rules over all. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి 5 years కోసారి, కొన్ని దేశాల్లో 4 years కోసారి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తన యొక్క సింహాసనమును ఆకాశం పైన స్థిరపరుచుకున్నాడు. ఆయన ఉండే ఆ యొక్క సింహాసనము ఆకాశం పైన ఉంటుంది, అది నిత్యమైనదట. ఆయన పాలన అనేది నిత్యమైనది. ఈ వాక్యం మనకి చాలా క్లియర్గా చెప్తుంది, ఆయన యొక్క అధికారం ఎప్పుడు కూడా పోనిది అని. ఈరోజు నీవు ఏదో సమస్యతో, ఏదో ఇబ్బందితో, ఏదో అధికారి కాళ్ళు పట్టుకుంటూ ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు నా సమస్యకు పరిష్కారం ఇస్తారు, ఎవరు తీర్పు తీరుస్తారు, ఎవరు యథార్థంగా నా పక్షాన పోరాడతారు అనే ఆలోచనతో జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఎలాంటి వాడట, స్థిరమైన నివాసం, స్థిరమైన సింహాసనము కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుని దగ్గరికి నీవు వస్తే ఆయన నిన్ను తృణీకరించాడు. హల్లెలూయా. ఆయన నేను ఇప్పుడు నీ మాట వినను, నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడు. ఆయన దీనుల మొరను ఆలకించును అనే మాట మనం వాక్య భాగంలో చూడొచ్చు. ఆయన ఎప్పుడు కూడా మన మాటను వింటాడు. వినడం మాత్రమే కాదు, న్యాయము తీరుస్తాడు. ఆయన అధికారము పోనిది. ఈరోజు అధికారంలో ఉండి వచ్చే సంవత్సరం అధికారం కోల్పోయే వ్యక్తి కాదు. ఆయన తరతరములు ఈ లోకమును పాలించగలిగినటువంటి శక్తిమంతుడు. ఈరోజు నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు, ఈరోజు నువ్వు చూడాల్సింది సర్వశక్తిమంతుడు, నిత్య సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూడగలిగితే నీకు న్యాయము జరుగుతుంది అని ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు మనుషులను ఆశ్రయించి మోసపోయింది చాలు. దేవుడి వైపు తిరుగు, నీకు న్యాయం జరగబోతుంది, దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థిస్తాను. కృపా సత్య సంపూర్ణుడు వందనాలయ్యా. అవునయ్యా, ఆకాశం పైన నీ సింహాసనాన్ని నీవు స్థిరపరిచి ఉన్నావు తండ్రి. తద్వారా తండ్రి ఈ లోకమును సమస్తాన్ని నిరంతరమును తండ్రి పాలన చేయుచున్నావు. ఆ విషయాన్ని మేము ఈరోజు గుర్తెరిగి నిత్య సింహాసన ఆసీనుడు అయిన మీ వైపు తిరిగి మేము ప్రార్థించుకునడానికి కృప చూపించండి. న్యాయము దొరకని పరిస్థితుల్లో ఏ బిడ్డ అయితే ఉన్నారో వారికి ఈరోజు న్యాయాన్ని జరిగించండి ప్రభువా. వారి పక్షాన మీరే న్యాయాన్ని తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వ్యాధి బాధలతో ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామమున కొట్టివేయండి. అంధకార క్రియలను లయపరచండి, యేసు నామంలో వాటిని పారద్రోలండి. అదే రీతిన నాయన అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక కష్టాల నుంచి, కుటుంబ పరమైన విభేదాల నుంచి ప్రతి బిడ్డను ఈరోజు విడిపించి రక్షించి కాపాడమని ఈ రోజున ప్రాముఖ్యంగా మా పనులను, మా ప్రయాణాలను, మా ప్రయత్నాలను
దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి